మెడల దండలు నల్లటి బట్టలు పాడుబడ్డ ముఖంతోటి మా తాత చెయ్యాలకు ఎవలయ్యా నువ్వు? ఇంతకి ఏమంగడిది అది చెప్పు. అబ్బా వీళ్ళ ఫోన్లకు పొక్కలు వాడా ఏం మనుషులరా గిన్ని సారని అరచేస్తే అలా అరే మళ్ళా సామాన్లు ఏంటి అనేటి మంచిగా చెప్తానా, మంచిగా యాదికి పెట్టుకో. నల్ల నువ్వులు 9 గవ్వలు, 9 జీడి గింజలు, 9 నిమ్మకాయలు, 9 రకాల ధాన్యాలు, ఓ కుక్క కాలు, ఓ నక్క తోక, గుజ్జెలు ఎంచికలు, తోడేరు బొక్కలు, 1 మీటరు ఎర్రగుడ్డ, 1 మీటరు కర్రెగుడ్డ, అట్టలు 3 కోడిగుడ్లు కూడా తీసుకొని మీరు అవన్నీ జల్లిన పట్టుకొని వచ్చే ఉంటే మనం కర్మస్కైనాక పూజ మొదలు పెట్టినాం అనుకో అర్ధమ రాత్రి వరకు ఆఖరి అయిపోతుంది. వామ్మో వీడివన్నీ వస్తువుల పేర్లు చెప్తున్నాడంటే వీడే పాటో క్షుద్ర పూజలు చేసేటోడే ఉన్నట్టున్నాడు. ఓ ఎవరివయ్యా నువ్వు? ఏందో గుజ్జి అప్పటి సంధి లొచ్చి మీద కాకి లెక్క ఖైర మొత్తుకుంటాను. ఏంటి చెప్పు. ఓహో తిక్కల ముసలోడా నువ్వేనా? ఆయన నీకేం పోయే కాలం ముసలోడా గీ ఏషం కట్టినా ఇయ్యాలా? ఏషాలు కాదే ఎలుక మూతిదానా. మా పార్టీ బలోపేతం కోసానికి కొన్ని రకాల పూజలు చేయబోతానా. ఇప్పుడు కార్యకర్తలు మా పార్టీ వైపే రావడానికి వశీకరణ పూజలు, మా శత్రు పార్టీలలో ఉండే శత్రువులను దూరం చేసేందుకు ఉచ్చాటన పూజలు, ప్రజలంతా మా పార్టీ వైపే చూసేందుకు ఆకర్షణ పూజలు. ఈ పూజలన్నీ సక్రమంగా జరిగినందుకు మాంసాహార నివేదన చేద్దామని చెప్పేసి ఈ పిల్లలన్నీ చేస్తానన్నట్టు. వామ్మో వామ్మో ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు ముసలోడా? ఆయన ఏ పార్టీ కోసానికి క్షుద్ర పూజలు చేయాలనుకుంటున్నావు అది చెప్పు ముందుగాల. వచ్చే నెల 25వ తారీఖు నాడు మా కవితక్క కొత్త పార్టీ పెట్టబోతుందట. మా అక్క పెట్టబోయే పార్టీకి ఎసొంటి ఆటంకాలు కలగద్దని ఇసొంటి క్షుద్ర పూజలు చేద్దామని ఆలోచనలు చేస్తాను. అందుకే సరుకు సామాన్లు పట్టుకురారా అని రాసిచ్చిన. పార్టీ పెట్టాలంటే జనబలాన్ని పెంచుకోవాలి, ఆ జనాలలా పతార పెంచుకోవాలి గాని గిట్ల క్షుద్ర పూజలు చేసేదేందే? నువ్వు నీ తలతిక్క వేసాలు గాని కవితక్క తెలిస్తే ముఖం మీద తూ అంటది, చప్పుచే తూకరాదు. నీ ముఖం మా కవితక్కకు పూజలు పునస్కారాలంటే మస్తు పాయరమాట ఎరికేనా. కొత్త పార్టీ పెట్టేదానికి ఎన్ని తీర్ల ఆదేశాలు చేస్తాందో మా కవితక్కే చెప్తాంది ఈయనొక పారి. ఏప్రిల్ 25వ తారీఖు వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది, మీ అందరికీ తెలుసు నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. కవితక్క దేవుడన్న పూజలన్న నమ్మకం అన్నది గాని గీసొంటి క్షుద్ర పూజలు అంటే నమ్మకం అనలేదు ముసలోడా. నీ ముఖంలో మొరంగొట్ట పూజలు అని అంటే గా పూజలు గీ పూజలు అని మైకుల ముంగట చెప్తారే పార్టీ పెద్దలు అనేటోళ్ళు. అసలు పూజలు ఏమైనా ఉండేది ఉంటే పార్టీలో ఉన్న మా అసలు పెద్దలే అన్ని తీరులో ఆలోచనలు చేసి అసలు పూజలు జరుపుతాంటారు.